ఇదంతా నేను క్లీన్ చేసినానండి. అంటే సాయంకాలము అట్లా వచ్చి పైకొచ్చి మనము ఉంటాం కదా! అట్లా నేను ఇదంతా దుమ్ముగా ఉంటే నేనంతా క్లీన్ చేసినాను. చూడండి అంతా క్లీన్ చేసినాను. అదంతా క్లీన్ చేసినా అండి. డ్రాగన్ మొక్కకు కూడా వాటర్ పోసాను. డ్రాగన్ మొక్కకు కూడా ఇప్పుడే వాటర్ పోసినాను. జామ చెట్టుకు కూడా పోసినాను. అది ఇదంతా క్లీన్ చేసి ఇట్లా వాటర్ పోసేదానికే వచ్చాను నేను మిద్దెపైకి. పొద్దున్నే విలేజ్లో ఇట్లుంటుంది చూడండి. మార్నింగు విలేజ్లో ఎట్లుంటుందండి, మార్నింగు చుట్టుపక్కల మనకు అయ్యే కొండలు కనొచ్చాయి. చుట్టుపక్కల బాగుంటుంది. ఇదంతా క్లీన్ చేసినాను. మొత్తం క్లీన్ చేసిన దుమ్ముగా ఉంటే అంతా క్లీన్ చేసిన అండి. అంటే నిన్న నేను దేవుడికి పెట్టుకున్నాను. సోమవారం కదా, గుడికి పోయినాము. ఎందుకన్నా అవసరం వచ్చదని నేను పాల ప్యాకెట్ తీసుకున్నాను. ఉంటే అవి ఫ్రిడ్జ్లో ఉంటే 2 టీ పెట్టుకుంటున్నాము.
అంటే కొద్దిగానే వేసుకుంటున్నాను నేను, పంచదార ఎక్కువ వేయను. ఇది చిన్న స్పూను, చిన్నది ఇది. దీంతో 3 స్పూన్లు వేస్తాను అంతేను. అంటే కొద్దిగానే తాగుతాము. మనకు ఇక్కడ ఎండాకాలం కాబట్టి కొద్దిగానే టీ చేసుకున్నాము. మిరపకాయలు చూడండి, అన్నీ పెద్ద పెద్ద మిరపకాయలు, కానీ ఇట్లా గోంగూర పచ్చడిలోకి అట్లా వేస్తాము. ఇట్లా పైకి ఉంది కదా, కొద్దిసేపు మనము మంట కింద పెట్టామంటే అది అంతా కిందికి పోతుంది. నేను గోంగూర పచ్చడి చేయాలనుకున్నాను. అంటే ఇవి కారం లేవు, మిరకాయలు బోండా మిరకాయలు మాదిరి ఉన్నాయి. ఇట్టా నేను గోంగూర పచ్చడి చేయాలనుకున్నాను. పెరుగన్నం లేకి అట్లా బాగుంటుంది. మా ఇంట్లో కూడా బాగా తింటారు గోంగూర పచ్చడి, అందుకని ఇట్లా చేయాలనుకున్నాను. పొద్దున్నే టిఫిన్ అట్లా తినలేదు, అందుకనే ఇట్లా నేను గోంగూర పచ్చడి రైస్ ఉండాలనుకుంటున్నాను. ఇంట్లో పిల్లలు తినేప్పటికీ 11 అట్లా అవుతుంది, 11:30 అట్లా అవుతుంది. అందుకనే నేను టిఫిన్లో అట్లా ఏం చేయటం లేదు. ఎప్పుడో ఒకసారి ఇడ్లీ అట్లా చేస్తున్నాను. మేము పొద్దున్నే టిఫిన్ ఏం తినటం లేదు. 11:30కి అట్లా తింటాము, మొహం అవి కడుక్కొని. పొద్దున్నే ఇంకా దేవుడికి అవి పెట్టుకోవాలి. సోమవారం శుక్రవారం అట్లా అయితే మార్నింగ్ లేచి మొహం అవి కడుక్కొని స్నానం చేసి అట్లా ఉంటాము. మిగతా రోజులైతే 11:30 అట్లా అవుతుంది. అందుకనే నేను రైస్ పెట్టాను. గెంటిట చూడండి, బాగా ఉడికినాయి. ఇట్లా టమోటా కూడా కింది పోయింది. ఇది ఇంకా కొద్దిసేపు ఉడకాలి, అంటే టమోటా మగ్గలేదు. చూడండి, టమోటా మగ్గాలి బాగా.
ఈ టమాటా మన కిందికి ఇట్లా కిందికి పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ గోంగూర అయిపోయింది, ఉడికిందండి. చూడండి ఎంత బాగుందో. నేను ఇట్లా పప్పు గుత్తి అంటే రోటు పచ్చడి అట్లా అయినా మనం నూరుకోవచ్చు, పప్పు గుత్తి అయినా మెదుపుకోవచ్చు దీన్ని. ఇట్లా నీట్గా పప్పు గుత్తోనే నేను మ్యాష్ చేస్తున్నాను. అంటే రోట్లో అట్లా చేయను. మనం కొద్దిగా ఎక్స్ట్రా ఉడికిందంటే మనం ఇట్లా మెత్తగా మెదుపుకోవచ్చు పప్పు గుత్తితో. దీన్ని తిరగబాత పెట్టుకోవాలి మనము. చూడండి ఎంత బాగా చక్కగా మెదిపిందో. నేను రైస్ కూడా వండాను. మనము పచ్చి కొద్దిగా దీంట్లో ఉల్లిపాయలు వేసుకున్నామంటే బాగుంటాయండి టేస్ట్గా. ఏమైనా కొద్దిగా అవి తిరగబాత పెట్టుకోవాలి. ఇట్లా పచ్చి వేసుకున్నామంటే బాగుంటాయి. మనము ఇవి జొన్నలండి, అవి రాగులు, ఇవి జొన్నలు. నేను జొన్నలు నైట్ అంతా నానబెట్టి పొద్దున్నే వాటిని క్లీన్గా శుభ్రం చేసి ఇట్లా ఆరబోసుకున్నాను. అవి కూడా క్లీన్గానే ఉన్నాయి. అంటే ఎందుకంటే ఇట్లా ఎండలో ఆరబెట్టుకుంటే మనము పురుగు అట్లా ఉంటే ఏమన్నా ఉంటే క్లీన్ అవుతాయి. అందుకనే నేను అట్లా ఎండలో ఆరబెట్టినాను. మనము జొన్నలు రాగులు మిక్సీ కొట్టుకొని మనం జావ చేసుకోవచ్చు. పెరుగులో అట్లా వేసుకొని మనం తాగినామంటే మంచిది, హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు మనము గోంగూర పచ్చడి అట్లా చేసినా కదా, అట్లా నేను మన చెట్టుకు కరివేపాకు పెరుకోవాలనుకున్నాను తిరగబాతలోకి. ఇది మన చెట్టుదండి కరివేపాకు, ఆ చెట్టుది అది. ఇట్లా వాష్ చేసి నేను కావాల్సింది వాడుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇది చెట్టుదండి, నేను వేసిన కదా ఇట్లా కిటికీ తెరిస్తే చెట్టు చూడండి ఎంత పెద్దదయిందో. చూడండి మీకు నచ్చిందో లేదో, పెద్ద చెట్టు అయింది. అంటే వంట రూమ్కి దగ్గరగా ఉంటుందని నేను ఐడియాతో ఆ మొక్క పెట్టినాను. అది పెద్ద చెట్టు అయింది. చూడండి ఎంత చెట్టు అయింది. నేను బతకదో అనుకున్నాను. అంటే మేము ఇల్లు కట్టినప్పుడు ఆ పక్క సిమెంటు అంతా పడి ఉన్నింది. అయినా కానీ పాపం బాగా వచ్చింది. చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు అవి. బాగా నేను రోజు వాటర్ పోసాను, అందుకనే ఇట్లా వచ్చింది.
మనం కొద్దిగా మెంతులు వేసుకోవాలి. ఆవాలు, మెంతులు, శనగపప్పు కొద్దిగా వేసుకోవాలి. జీలకర్ర కూడా, ఒట్టిమిరపకాయలు కూడా వేసుకోవాలి. అంటే మనం ఆవాలు వేసేటప్పుడు అవి ఏగుతాయి కదా, అప్పుడు మనం పసుపు వేసినామంటే బాగా స్మెల్ వస్తుంది. పచ్చడికి కానీ, కూరకు కానీ, రసం కానీ, పప్పు కానీ ఏమైనా చేసుకోవచ్చట. ఇట్లా చిటపట అన్నప్పుడు నేను పసుపు వేస్తాను, అప్పుడు అది బాగా స్మెల్ వస్తుంది. చూడండి, ఇట్లా మూత పెట్టుకున్నామంటే మనము ఆ స్మెల్ అంతా లోపల ఉండిపోతుంది, బాగుంటుందండి. చూడండి ఎంత బాగా వేగిందో తర్వాత. మనము కూరలు కానీ, రోటి పచ్చళ్ళు కానీ అట్లా మనము తాలింపు పెట్టే దాన్ని బట్టి ఉంటుంది టేస్టు. చూడండి, నేను పసుపు వేసినా కదా, ఎక్కువ వేగన అవసరం లేదు, గోంగూర పచ్చడి కాబట్టి ఎక్కువ వేగన అవసరం లేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ముందు నేను పసుపు వేస్తాను, బాగుంటుంది టేస్ట్. నిజంగా చాలా చాలా స్మెల్ బాగుంది. ఇట్లా మనం చేసి పెట్టుకున్నామంటే మన ఇప్పుడు ఎండాకాలం కాబట్టి సద్ది పువ్వ, పెరుగన్నము అట్లా మనం తీసుకుంటాం కదా మార్నింగు టిఫిన్లో ఏం లేకుండా ఓటిల్లోకి నంజుకునేదానికి బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను రోట్లో అట్ట మెదపను, పప్పు గుత్తోనే మెదుపుతాను. మా ఇంట్లో అందరూ తింటారు గోంగూర పచ్చడి, బాగుంటుంది. అంటే సద్ది పువ్వులకి, పెరుగు పువ్వులకి, మామూలుగా రైస్లోకి అట్లా బాగుంటుందని నేను ఇట్లా చేస్తాను. చూడండి ఎంత బాగుంటుందో. నేను దీంట్లో ఇట్లా నెయ్యి వేస్తాను, అంటే గోంగూర పచ్చడి బాగుంటుందండి. తినేదానికి బాగా నోటికి రుచిగా ఉంటుంది. చూడండి ఇట్లా నెయ్యి వేసుకొని మనం ఉడుకుడుకు అన్నంలో తిన్నామంటే బాగుంటుందండి. ఇట్లా మనము తిరగవాత పెట్టుకొని అట్లా పెట్టుకున్నామంటే తినేదానికి బాగుంటుంది టేస్టీగా. ఇట్లా నెయ్యి వేసుకొని ఇట్లా వేసుకొని తింటే బాగుంటుందండి.